హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 17 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్గా సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ సొల్యూషన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, మేనేజ్డ్ టైప్, అన్మేనేజ్డ్ టైప్. సో ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మేనేజ్డ్ టైప్. ఏ సొల్యూషన్కైనా మనకైతే వర్షనింగ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క సొల్యూషన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మనకి ఈ ఏ టైప్ని మనం చూస్ చేసుకోవాలి, మేనేజ్డా అన్మేనేజ్డా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అన్మేనేజ్డ్ సొల్యూషన్. సో అన్మేనేజ్డ్ అంటే ఇది మనం డెవలప్మెంట్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ మీ సొల్యూషన్ని క్రియేట్ చేసేటప్పుడు అన్మేనేజ్డ్ టైపే ఉంటుంది. సో అన్మేనేజ్డ్ టైప్ కాబట్టే మనం డెవలపర్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ అన్మేనేజ్డ్ సొల్యూషన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్ మనం చేస్తాం. ఈ అన్మేనేజ్డ్ సొల్యూషన్లో మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని యాప్స్ అయినా, ఫ్లోస్ అయినా ఎగ్జిస్టింగ్వి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు కొత్తవి కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నవి కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే ఇది ఎడిటబుల్. ఓకే, ఇక్కడే మనం డెవలప్మెంట్ అన్నీ చేస్తూ ఉంటాం. సో అన్మేనేజ్డ్ అంటే డెవలప్మెంట్ పర్పస్ కోసం. అదే మేనేజ్డ్ అయితే అది నాన్ ఎడిటబుల్, అది ఓన్లీ వ్యూ మోడే. అంటే మనం లైవ్ యాప్స్ని టెస్ట్ చేసుకోవడానికి కానీ, ఓకే, ఇంకా ప్రొడక్షన్లోకి మూవ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి మనం మేనేజ్డ్ సొల్యూషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పర్పస్కి అయితే అన్మేనేజ్డ్ యూజ్ చేయాలి. అదే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు టెస్టింగ్ చేయాలి అండ్ ప్రొడక్షన్ అంటే లైవ్కి మీరు మూవ్ చేయాలి అంటే ఆ టెస్టింగ్ కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి కానీ మేనేజ్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్నే మీరు యూజ్ చేయాలి. ఇది లైవ్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ మేనేజ్డ్ సొల్యూషన్ ఉండడం వల్ల ప్రొడక్షన్లో కానీ టెస్టింగ్లో కానీ ఎండ్ యూజర్స్ మన క్లయింట్స్ దాన్ని ఎడిట్ చేయలేరు. సో వాళ్ళు జస్ట్ టెస్ట్ చేసుకోగలుగుతారు. అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఏదైనా మీకు మోడిఫికేషన్స్ ఉన్నా కానీ మీరైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చి అన్మేనేజ్డ్ సొల్యూషన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఎడిట్స్ చేసి మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఈ టెస్టింగ్ కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రాజెక్ట్స్లో మనం యూజ్ చేసుకుంటాం సొల్యూషన్స్ని. మీరు ప్రీవియస్ రీల్స్ని మీరు చూడాలనుకుంటే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని ఇప్పుడే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి.